సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు జన్మదిన వేడుకలు ప్రజాశక్తి నగర్లోని మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వేద పండితులు, పాస్టర్లు, ముస్లిం మత గురువు ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. పలువురు కేబుల్ ఆపరేటర్లు, పే ఛానల్స్ ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, ఎంఎస్ఓలు, న్యూస్ ఛానల్ ప్రతినిధులు, సిటీ కేబుల్ సిబ్బంది పొట్లూరి సాయిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు జన్మదిన వేడుకలు ప్రజాశక్తి నగర్లోని మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం ముస్లిం మత గురువులు దువా చేసి ఆశీస్సులు అందజేశారు. అనంతరం చర్చ్ ఫాదర్ ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వాదం అందించారు. అనంతరం కార్యాలయంలో సిటీ కేబుల్ సిబ్బంది సమక్షంలో ఎండీ పొట్లూరి సాయిబాబు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లు, పే ఛానల్స్ ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, సిటీ కేబుల్ సిబ్బంది, న్యూస్ ఛానల్ ప్రతినిధులు పొట్లూరి సాయిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సిటీ కేబుల్ ద్వారా ప్రేక్షకులకు నాణ్యమైన ప్రసారాలు అందిస్తున్నామని చెప్పారు. श्री महागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीपति धीनामभित्रियवतो श्री महासरस्वत्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। यो वैता ब्रह्मणो वेदामृतेनामृतां पुरीं तस्मै ब्रह्मज ब्रह्माचार्य कीर्तिं प्रजान्ततो भागधेयेनैवैनं प्रयति ब्राह्मणा ऋषेय उद्धरेत्। ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति। यावतीर्वै देवतास्ताः सर्वा वेदविद्ब्राह्मणे वसन्ति। तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीलङ्कीर्तये देताय देवताः प्रियायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم الذي لا إله إلا هو عالم الغيب والشهادة والرحمن الرحيم والله الذي لا إله إلا هو अल्लाह की इज्जत की आबरू की हिफाजत फरमा। या अल्लाह साहिबाबू की अल्लाह उम्र में अल्लाह बरकत अता फरमा, तरक्की अता फरमा। या अल्लाह इनको या अल्लाह इनकी ज़िंदगी में अल्लाह बरकत अता फरमा। अल्लाह इनके कारोबार में మరో రకంగా సమాజ సేవ చేసేలాగా కూడా దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనము చేయుచున్నాము. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీ గర్భఫలములు యేసు ఆశీర్వదించబడిన వారగుని. పరిశుద్ధ మరియ మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్రుడు పవిత్రాత్మ మిమ్ము దీవించి మీకు ఆయురారోగ్యములను గ్రహించి వ్యాపార వృద్ధిని కలిగించి సదా కాపాడునుగాక. ఆమేన్.
పవిత్ర కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా నగర వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచి భక్తులు ఆలయాలకు తరలివచ్చి ఆ మహేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేక ప్రియుడైన పరమశివునికి ఎంతో ఇష్టమైన అభిషేకాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలను వెలిగించి ఆ ముక్కంటికి నివేదించారు. ఓం నమః శివాయ అంటూ భక్తుల పంచకీర్తనలతో శైవక్షేత్రాలు మారుమ్రోగుతున్నాయి. పవిత్ర కార్తీక మాసం 4 సోమవారం కావడంతో నగరంలోని శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుండే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. శివయ్య దర్శనానికి భక్తులు బార్లు తీరారు. ఉదయం నుండే భక్తులు ఆలయానికి తరలివచ్చి ఆ మహేశ్వరుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద మంత్రోచ్చరణలతో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సహస్రలింగార్చన, బిల్వార్చన తదితర పూజాధికాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి అభిషేక ప్రియుడైన బోళ శంకరుడికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేశారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లాను నెంబర్ 1గా తీర్చిదిద్దుతారని నూతన కలెక్టర్ లక్ష్మీ షా పేర్కొన్నారు. విజయవాడలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలన్నీ ప్రతి లబ్ధిదారునికి అందేలాగా కృషి చేస్తానన్నారు. ఎప్పటికప్పుడు మీడియా ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటానని వెల్లడించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది, ఎన్జీఓ నేతలు కలెక్టర్కు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా లక్ష్మీషా బాధ్యతలు స్వీకరించారు. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కలెక్టరేట్లోని ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకు గతంలో కలెక్టర్లుగా పనిచేసిన వారి బాటలో నడుస్తూ ప్రజాప్రతినిధుల సహకారంతో, అధికారుల సమన్వయంతో జిల్లాను అన్ని విధాలా ప్రగతి దిశగా నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రణాళికాయుతంగా పనిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల అమల్లో జిల్లా ముందు వరుసలో నిలిచేలా కృషి చేయనున్నట్లు వెల్లడించారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్లకి, ఉప ముఖ్యమంత్రి వర్లకి, అలాగే నారా లోకేష్ గారికి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో ఈ జిల్లాలో ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్ కలెక్టర్గా చేసి వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళ బాటలో ఈ జిల్లా ప్రగతిని ప్రభుత్వ ఆదేశాలకి, అలాగే ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ ఈ జిల్లాని ఎప్పుడు నెంబర్ 1 చేయడానికి సమిష్టి కృషితో ప్రతి ఒక్కరిని నేను అనుసంధానం చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్, అలాగే ప్రజాప్రతినిధులతో, అలాగే ప్రజలతో మమేకమయ్యి సో వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని, ముఖ్యంగా మీడియా మిత్రుల ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకొని సో ఈ జిల్లాని ప్రగతి పథంలో నెంబర్ 1 నిలపడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కలెక్టర్ లక్ష్మీషాకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, అసిస్టెంట్ కలెక్టర్ శోభన్ నోఖ్వాల్, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, కలెక్టరేట్ ఏఓ ఎస్ శ్రీనివాస్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక్క ఛాన్స్ పేరుతో 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన జగన్ రాయలసీమకు చేసిందేమీ లేదని, చివరకు ఆయన రాయలసీమ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం 39,000 కోట్లు కేటాయించిందన్నారు. కురుబ సామాజిక వర్గం ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. అమరావతిలో భక్త కనకదాస విగ్రహం ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలియజేశారు. తిరుపతిలోనూ భక్త కనకదాస పీఠం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గుంతకల్లు పట్టణంలో భక్త కనకదాసు కాంస్య విగ్రహాన్ని ఆదివారం మంత్రి సవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక తత్వవేత్తగా, సర్వకర్తగా భక్త కనకదాస తన కీర్తనలు, రచనలతో సమాజంలో అసమానతలపైన, కుల వ్యవస్థలపైన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. సామాజిక రుగ్మతల నిర్మూలనకు కనకదాసు చేసిన సేవలు శ్లాఘనీయమన్నారు. అటువంటి మహనీయుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఆ విగ్రహాన్ని తాను ఆవిష్కరించడం తన అదృష్టమన్నారు. కనకదాస వారసులవ్వడం కురబలు చేసుకున్న అదృష్టమన్నారు.
మాట ఇస్తే మాట తప్పని నైజం కురబులదన్నారు. ఒకప్పుడు పాలకులుగా వెలిగిన కురబులు ఆర్థిక నిర్వహణలోనూ నిష్ణాతులన్నారు. అన్ని రంగాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్న కురబుల విద్యాపరంగానూ ఉన్నతంగా రాణించాలని పిలుపునిచ్చారు. కురబ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద రుణాలు మంజూరు చేయనున్నామన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆమె కోరారు. ఎందుకంటే స్వయం ఉపాధి కింద ఈ రోజు ప్రభుత్వం కూడా అన్ని విధాల సహాయం అందించడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు మరి ఇప్పటి వరకు అయితే నేను రాజకీయాలు మాట్లాడుకుంటూ అనుకున్నాను. మరి కొన్ని మనం షేర్ చేసుకోకపోతే మనం ఏం చేయబోతున్నాం, మన సామాన్య వర్గానికి ఏం చేయబోతున్నాం, మన బడుగు బడిగిన వర్గాల కోసం మన పార్టీ ఏం చేయబోతున్న విషయాన్ని కూడా తెలియజేయాల్సిన బాధ్యత. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాకు ఇచ్చారు. ఆ మంత్రి పదవి కూడా మనకు సంబంధించిన బీసీ వెల్ఫేర్ మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి మీకు అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత నాకు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఏ క్షణమైనా ఆయనను అరెస్టు చేసి మద్దిపాడుకు తీసుకువెళ్లేందుకు పోలీసులు ఆర్జీవీ నివాసానికి చేరుకున్నారు. 2 ఎస్ఐలతో పాటు 6 పోలీసులు వర్మ ఇంటికి చేరుకున్నారు. మార్ఫింగ్ కేసులో రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాయమయ్యారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో వర్మ ఇంటి నుంచి మాయమయ్యారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్టుపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే 2 సార్లు వర్మ విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో సోమవారం ఉదయం హైదరాబాద్లో వర్మ ఇంటికి చేరుకున్నారు. 2 ఎస్ఐలతో పాటు 6 కానిస్టేబుళ్లు ఆర్జీవీ నివాసానికి చేరుకున్నారు. పోలీసులు చేరుకునే సమయానికి వర్మ ఇంట్లో లేరని సిబ్బంది పోలీసులకు చెప్పడంతో ప్రకాశం జిల్లా పోలీసులు ఆయన ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు. మరోవైపు పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టేయాలని, వర్మ దాఖలు చేసిన పిటిషన్పై ప్రభుత్వ వైఖరి చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు విచారణకు హాజరవ్వడంపై తగిన గడువు కావాలంటే పోలీసులను కోరాలని హైకోర్టు గత వారం సూచించింది. ఆ తర్వాత మద్దిపాడు పోలీసులకు వర్మ తరపు న్యాయవాది విచారణకు హాజరయ్యేందుకు గడువు కోరుతూ లేఖను అందించారు. ఆ తర్వాత మరోసారి వర్మకు మద్దిపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల నోటీసులకు వర్మ స్పందించకపోవడంతో ఆయన అరెస్టు చేయడానికి హైదరాబాద్ చేరుకున్నారు. మరోవైపు ఏపీ పోలీసుల తీరును వర్మ తరపు లాయర్ తప్పుపట్టారు. పోలీసుల విచారణకు గడువు కోరే హక్కు వర్మకు ఉంటుందని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై తెలుగుదేశం ఎంపీ అప్పలనాయుడు పార్లమెంటు సమావేశాల సందర్భంగా సందేశం ఇచ్చారు. సమావేశాలకు హాజరయ్యేందుకు సైకిల్పై పార్లమెంటుకు వచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ తమ వంతుగా బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. ఓ చోట కాకపోతే మరో చోట దాడి చేయాలనే లక్ష్యంతో వైసీపీ నేతలు 3 చోట్ల కాపు కాశారని నందిగామ డీఎస్పీ తిలక్ వెల్లడించారు. ఈ మేరకు 4గురిని అరెస్టు చేశామన్న ఆయన మరో 13 మంది అదుపులో ఉన్నారని వెల్లడించారు. కాగా 2022 నవంబర్ 5 చంద్రబాబుపై నందిగామలో వీధి లైట్లు ఆపేసి రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 4వ తారీఖున ప్రస్తుత సీఎం గారు ప్రతిపక్ష హోదాలో బాధుడే బాధుడు అన్న కార్యక్రమంపై తన ప్రచార రథాన్ని తీసుకొని మన నందిగామ పట్టణానికి రోడ్ షోగా వచ్చిన సందర్భంలో సాయంకాలం సుమారు 6:30 ప్రాంతంలో గాంధీ బొమ్మ నుండి మున్సిపల్ ఆఫీస్ రోడ్లో తన ప్రచార రథం క్యాన్వాసింగ్ జరుగుతూ ఉండగా కన్నేకంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, పరిమి కిషోర్ వీళ్ళు 3 అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాన్ని భగ్నం పరచాలని ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఇక్కడ రానియకుండా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో వారితో పాటు కొంతమంది అప్పటి ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీ క్యాడర్తో సమావేశం జరిగి అంటే ఈ ప్రోగ్రానికి ఈ ఇన్సిడెంట్కి ముందు వాళ్ళతో ఒక ప్రీ ప్లాన్డ్గా కరెంటు అంటే పవర్ సప్లై 6:30 అనేటప్పటికి పవర్ సప్లై కూడా ఆపడానికి ఒక టీము కూడా ఒక వీళ్ళతో పాటు అభిమానులుగా ఫాలోవర్స్గా ప్రజల్లో మనుషుల్లాగా ప్రజల్లో కలిసిపోయి రాళ్లతోని ఇంకొక టీమమ్ము ఒకవేళ ఈ రాయి ఇక్కడ మిస్ అవుతే ఇంకో చోటకు కొట్టడానికి ఇంకొక టీముగా అలా 3 టీములుగా వాళ్ళు డివైడ్ అయ్యి ఆ రాళ్ళు కరెక్ట్గా సెంటర్ దగ్గరికి వచ్చేటప్పటికి రాయితో కొట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి పిఎస్ఓగా
అయ్యప్ప నగర్ భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప నగర్లో జరిగిన పడి పూజకు అయ్యప్ప స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. స్వామిని స్మరిస్తూ భజన కీర్తనలతో పాటలు పాడారు. 18 పడిమెట్లకు పూజలు చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు. అయ్యప్ప నగర్లో అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కన్నుల పండుగ నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో అయ్యప్ప నగర్ ప్రాంతమంతా మార్మోగింది. మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో శబరిమలై సన్నిధిని తలపించేలా ప్రత్యేక అలంకరణ చేశారు. అష్టాదశ కలశాలతో అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకం చేసి కన్నుల పండుగగా అయ్యప్ప మహాపడి పూజను నిర్వహించారు. అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామి 18 మెట్ల పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి అయ్యప్ప, గణపతి, కుమారస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. భజనలు, కీర్తనలు పాడుతూ ప్రత్యేక పడి పూజ చేశారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఈ సందర్భంగా బుజ్జి స్వామి మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అయ్యప్ప భజన కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు. గత 5 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని వెల్లడించారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా అన్నదానం మొదలెట్టాం. ఈ కార్యక్రమం కూడా దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. ఆ భగవంతుడి దయ వల్ల కాలనీ పెద్దలు మరియు కాలనీ భక్త బృందం అందరూ కలిసి సమిష్టిగా 5 సంవత్సరాల నుంచి ఆ స్వామివారి దయ వల్ల అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఈ భజన కార్యక్రమం ఈ సంవత్సరం 27వ సంవత్సరం అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇది అందరి యొక్క భాగస్వామ్యంతో జరుగుతున్నటువంటి ఒక గొప్ప మహాపడిపూజ వేడుక. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పడిపూజ మహోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది. ఈ యొక్క పడిపూజ జరిగిన తర్వాత గురుస్వామి గారు కానీ భక్త బృందం స్వామి అయ్యప్ప భక్త బృందం గారు కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో సేవ చేసి స్వామివారి యొక్క మహాపడిపూజ మహోత్సవాన్ని విజయప్రదం చేసి స్వామివారి యొక్క కాలనీ వాసులందరికీ కూడా ఆ శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని, జగన్ కు ఆదాని ముడుపుల వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. అమెరికాలో కోర్టులో కేసు నమోదైనందున ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేయకూడదన్నారు. ఈ అక్రమాలతో ప్రజలపై మోపలేని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా దేశంలో న్యూయార్క్ కోర్టులో భారతదేశ కార్పొరేట్ దిగ్గజమైన గౌతమ్ అదానీపై లంచం కేసు నమోదైందని, భారతదేశంలోలా కాకుండా అమెరికాలో జాప్యం చేయకుండా కేసులను త్వరగా పూర్తి చేస్తారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ అదానీ అవినీతి పర్వం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోందన్నారు. ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పడి ఢిల్లీ వరకు పాకిందన్నారు. అమెరికాలో అదానీపై నమోదైన కేసు ఆంధ్రప్రదేశ్ నుండి భారతదేశం మొత్తం ప్రకంపనలు సృష్టిస్తోందని, ఈ కేసును అమెరికన్ గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటుందా లేక అదానీకి మద్దతుగా మోదీ అడ్డం పడతారా వేచి చూడాలన్నారు. అమెరికా ప్రభుత్వం అదానీపై చర్య తీసుకుంటే అమెరికా నిజాయితీ నిలబడుతోందని, అమెరికా ప్రభుత్వం నరేంద్ర మోదీ కుమ్మక్కై ఈ అవినీతి కేసును రూపుమాపాలని ప్రయత్నించడం సరికాదని నారాయణ అన్నారు. ఈ కేసు సత్వర పరిష్కారానికి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం రావాలని కోరుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక అభివృద్ధికి మూల కారణం అమెరికా. మేము నార్త్ కెనడాలో ఉన్నాం, ర్యాలీ దాని క్యాపిటల్ సిటీ ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కి అవినీతి అంటే ఆశ్చర్యంగా ఉంది. కేవలం 1700 కోట్ల రూపాయల లంచానికి 1,00,000 కోట్ల రూపాయల అపరాధం ఆంధ్రప్రదేశ్. దీన్ని ఎవరు చూడాలి? ఇది ఒకవైపున ఏపీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చేస్తే కేంద్ర ప్రభుత్వం తెలుగు చేయడానికి వీల్లేదు.
అదానికి ఇచ్చినటువంటి లంచం. అదాని ఎవరు? మోడీకి గురువుగారంటారు. ఇప్పుడు అదానిని కానీ శిక్షిస్తే మోడీ పడిపోతాడు. కాబట్టి ఎవరైతే రూట్ కాజ్ ఇక్కడ ఉన్నప్పుడు దీనిపైన సమర్పించాలని చెప్పేసి దీన్ని మోడీ నైతిక బాధ్యత వహించాలి. తర్వాత అదానిని శిక్షించాలి. శక్తి ఉందా? అదాన్ని శిక్షణ శక్తి లేదు. అదాన్ని శిక్షిస్తే మోడీ పడిపోతాడు. మోడీ పడిపోతే చంద్రబాబు పడిపోతాడు. ఇంత లింక్స్ ఉన్నాయి. ఇంత అవినీతి మూల కారణమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే, అదాని దానికి కారణముఖి అయితే, మోడీ దానికి సపోర్ట్ అయితే ఇంత లింక్ ఉన్నాయి. ఇవన్నీ ప్రజా ఉద్యమాల ద్వారా పరిష్కారం చేయాలి తప్ప అభిప్రాయం. అందుకని కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మండలం వీరవల్లి గ్రామంలో కొలువైన శ్రీ గంగా పార్వతీ సమేత కొండేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముక్కంటిని భక్తి ప్రపత్తులతో ఆరాధించారు. కార్తీక మాసం ఆఖరి సోమవారంను పురస్కరించుకుని కృష్ణా జిల్లా మండలం వీరవల్లి గ్రామంలో కొలువైన శ్రీ గంగా పార్వతీ సమేత కొండేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముక్కంటిని భక్తి ప్రవత్తులతో ఆరాధించారు. అర్చకులు కుందుర్తి మురళీ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి విశేషమైన మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సహస్రలింగార్చన, రుద్రాభిషేకం, బిల్వార్చనలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి అభిషేక ప్రియుడైన బోళాశంకరుడికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.